మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. సందు చివర సంత నడుస్తోంది. పోయి కూరగాయలు కొనాలే. బయట చూస్తే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా ఇంట్లో కష్టపడకుండా తేరగా కూర్చుని తినేటోళ్లే ఎక్కువైపోయిండ్రు. అమ్మా గట్ల అనకమ్మా, ఊరుకో. నేను మిమ్మల్ని కూడా కలిపి అంటున్నాను. మరి ఒక్కదాని రెక్కల కష్టం మీద గీ ఇల్లు గడవాలనంటే ఎట్లుంటుందో మీకు తెలుసునా? 4 పైసలు సంపాదించి చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది నా నొప్పులేంటో నా తెప్పలేంటో. పండ్రి పోదాం. అన్నా నువ్వు గదేమే యాద్ పెట్టుకోకే, నువ్వు తిను. రండి రండి, జల్దీ రండి. రండే. నెల గడిచినాక వాడు ఊరుకుంటాడా? నిన్ను కూడా గిట్లానే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. మొత్తం నాశనం చేసినవురా. నా బిడ్డల బతుకుల్ని సర్వనాశనం చేసినవురా. నీ యషిగాడు ఏడున్నాడో నాకేమేరక, నువ్వే పోయి దేవులు ఆడుకో. యష్ నేను వచ్చేసాను. యష్ నేను వచ్చేసాను. నువ్వు ఏమైపోయావు యష్? నన్ను వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నీతో చాలా మాట్లాడాలి యష్. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నా ప్రాణం లాంటి నిన్ను పోల్చుకోలేకపోయాను. నన్ను క్షమించు యష్. నీకెలా ఉంది యష్? నువ్వెలా ఉన్నావు?
నువ్వు లేనప్పుడు చాలా జరిగాయి యష్. అక్కడ జరిగినవన్నీ నీకు చెప్పాలి. అయినా నువ్వు ఇక్కడున్నావేంటి యష్? ఇలా ఉన్నావేంటి? ఇది ఎవరిల్లు? ఏంటి యష్ అలా చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. నీ మాట వినకపోతే నా ప్రాణం పోయేలా ఉంది. మాట్లాడు యష్, మాట్లాడు. నా పేరు యష్ కాదండి, యష్ కాదండి, యష్ కాదండి. అసలు మీరెవరండి? 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 ఏం మాట్లాడుతున్నావు యష్? నేనే యష్, నీ సింధుని. నిజంగా మీరెవరో నాకు అసలు తెలియదండి, నాకు అసలు తెలియదండి, నాకు అసలు తెలియదండి, నాకు అసలు తెలియదండి, నాకు అసలు తెలియదు. నువ్వేం మాట్లాడుతున్నావు యష్? నేను అంత పోల్చుకోలేనా? నువ్వు నా యశ్వి కాకపోవడం ఏంటి? మీకు ఎలా చెప్పాలండి? నా పేరు కాశీ అండి, నా పేరు కాశీ అండి, నా పేరు కాశీ అండి, నా పేరు కాశీ అండి, నా పేరు కాశీ అండి. నా పేరు కాశీ. మేడం మేడం మీరేందేడా? మేడం మీరేందేడా? అన్నా చూసినావా ఎవరు వచ్చిండ్రు? అన్నా గీ మేడం ఎవరనుకున్నావు? గా రోజు హాస్పిటల్లో నీకు సర్జరీ చేయించిన దేవత. అమ్మా గుర్తుపట్టినవా? ఆ రోజు అన్న సర్జరీకి హాస్పిటల్లో పైసలన్నీ గట్టింది గీ మేడమే. యాదకొచ్చింది. ఏడకెందుకొచ్చిందంట? ఆ రోజు కట్టిన పైసలు మళ్ళీ వెనక్కి తీసుకుపోనీకొచ్చిందా ఏంది? అమ్మా గట్ల మాట్లాడకే. అమ్మ తల్లి, ఆ రోజు నా కొడుక్కి ఆపరేషన్ చేయించమని మేమేం నిన్ను బతిమలాడ్లా, నువ్వే సొంతంగా పైసలు కట్టినావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ పైసల కోసమే వస్తే గనక మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మేమేమీ నీకు ఇవ్వలేము. మమ్మల్ని ఏం చేసినా పైసలు రావు. మేడం, మీరు నా ప్రాణం కాపాడారు. ఆ రోజు నా సర్జరీకి డబ్బులు ఇచ్చింది నిజంగా మీరేనండి? నా చెల్లెలు మీ గురించి నాకు చాలా విషయాలు చెప్పారు. ఆ రోజు హాస్పిటల్లో నన్ను ఒకసారి కలవడానికి మీరు చాలాసేపటి వరకు వెయిట్ చేశారని కూడా చెప్పారు. మీ రుణం నాకు ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదండి. కానీ మీరు కట్టిన డబ్బు నేను వెనక్కి తిరిగిస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి తీర్చుకొని మీకు ఇవ్వాల్సింది వడ్డీతో సహా ఇస్తాను. నేనెవరో తెలియనట్టు ఎందుకలా మాట్లాడుతున్నావు? మేడం, మా అన్న మీకు ముందే తెలుసా? ఎరా కాసిగా, జోదాలు బెట్టింగ్లే అనుకున్నాను. గంతకు ముందు అమ్మాయిలు సోకులు కూడా ఉన్నాయా నీకు? అమ్మా నువ్వుకో. మేడం ఓ నిమిషం ఇట్లా బయటికి రండి చెప్తా.
ఏందిరా నువ్వు పైసలు ఇచ్చేది? ఎంతమందికి ఇస్తావురా? ఇంట్లో ముద్ద తిందామంటే దిక్కులేదు కానీ మళ్ళీ వడ్డీతో సహా దీనికి పైసలు ఇస్తానంటావా? అసలు ఆ రోజుకి ఈమెను పైసలు ఇమ్మని మనం అడిగినామా ఏంది? ఏదో పెద్ద దానం చేసినట్టు వచ్చి ఇప్పుడు ఇంట్లో నిలబడ్డాది. మేడం, మీకు మా అన్నకి ఎట్లా తెలుసు? తనకి పెద్ద బ్రెయిన్ సర్జరీ జరిగినది మేడం. గా సర్జరీ జరిగిన కాడి నుంచి అన్నకి జీవితంలో జరిగినవి ఏవి యాదకి లేదు మేడం. అవును మేడం, మమ్మల్ని గీ ఇంటిని తన చిన్నప్పటి నుంచి పెరిగిన అన్నింటినీ పూర్తిగా యాదమర్చినాడు. ఇప్పుడిప్పుడే తనకి ఏమి యాద లేకపోయినా సరే మాలో ఒక్కనిగా మాలో కలుస్తున్నాడు మేడం. నిజాన్ని ఒప్పుకుంటూ మెల్లగా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు మేడం. మరి తన పాత విషయాలన్నీ గుర్తు చేయడానికి మీరు ట్రై చేయలేదా? బలవంతంగా పాత విషయాల్ని గుర్తు చేయాలని చూస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు గట్టిగా చెప్పిండ్రు మేడం. అందుకే మేం కూడా ఎప్పటికీ యాదకొస్తే అప్పటికే రానివ్వలే అని చెప్పి తనను అస్సలు బలవంతం చేయట్లేదు మేడం. ఇప్పటికే అన్నకి ఏవి యాదకి లేదు. కాకపోతే గీ ఇంటిని ఈ చుట్టుపక్కల పరిసరాల్ని తాను వాటిగా ఒప్పుకున్నాడు గంతే. నిజంగా మీరు చాలా గొప్పవారు మేడం. మా అన్నకి సాయం చేయడమే కాకుండా అన్న పరిస్థితి తెలిసే ఇంతలా బాధపడుతున్నారంటే నిజంగా మీ మనసు చాలా గొప్పది మేడం. నేను బాధపడుతున్నానని మీకు అనిపిస్తుంది. నా యశ్ పరిస్థితి తెలుసుకుని లోపల నరకం అనుభవిస్తున్నా. మేడం, ఆ డబ్బు నేను సర్దేస్తాను మేడం. నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం. నేను డబ్బుల కోసం రాలేదు. మా అమ్మకి ఏదో టెన్షన్లో గట్ల అన్నది మేడం. మీరేం పట్టించుకోమాకండి. మీరు లోనికి రండి మేడం. లేదు, నేను మళ్ళీ వస్తాను. ముఖ్యమైన పని ఉంది. వెళ్తాను. మేడం, చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా అంతా మర్చిపోయాడన్న యశ్. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుట
యువతి కన్నుతో చూడరా ఈశ్వర పాన్నా పరమేశ్వర చూడరా ఇటు చూడరా నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో శశి నానమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మంటుంది. ఎందుకు ఏమో తెలీదు. ఎందుకో తీసుకురమ్మంది. సరే పదా. ఏంటి నానమ్మ పిలిచావంట? రా బంగారు తల్లి, కూర్చో. ఇటు చూడు, ఇవి మా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన నగలు. ఎన్ని నగలా? కనీసం 1 కోటి రూపాయలుంటాయి. మంచి కిరికిరి, ఇంత బంగారం ఉంటే ఎంత పెద్ద బెట్టింగ్ అని ఆడొచ్చు. ఇదిగో ఈ నగలన్నీ నీకు చాలా బాగుంటాయి. ఇక ఈ నగలన్నీ నా బంగారు తల్లి కోసమే. నాకెందుకు నానమ్మ? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? నీ తాతయ్య నాకు సడన్ గా దూరం అయ్యాడు. ఈ మధ్య నా ఆరోగ్యం కూడా బాగోటం లేదు. రేపు నేను కూడా ఏ నిద్రలోనో పోవచ్చు. అందుకే నేను బ్రతికున్నప్పుడే నా బంగారానికి ఇవన్నీ నా చేతులతో ఇవ్వాలనిపించింది. హాయ్, నేను ఒకసారి చూస్తాను. బాగుంది కదా? చూడు. ఈ నగలు కొట్టేస్తే నాకున్న ప్రాబ్లం తీరిపోతుంది. నన్ను బ్లాక్మెయిల్ చేసిన వాడికి డబ్బిస్తే వాడి దరిద్రం వదిలిపోతుంది. ఇవి గనక కొట్టేసినాం అనుకో, మనకి కిరికిరి. ఆ బెట్టింగ్లలో 1కి 2 ఇంతలు సంపాదించవచ్చు, దాన్ని 10 ఇంతలు కూడా చేయొచ్చు. బెట్టింగ్ అన్నాక పైసలు వస్తాయి అంతే కదా. ఒక్కసారి పోయినంత మాత్రాన చేతులు కట్టుకొని కూర్చుంటామా ఏంది? పోయిన పైసల్ని వడ్డీతో సహా గుంజేయాలి. మనకి ఇది ఒక్కటే దారి. ఎట్లయినా సరే ఈ బంగారానికి గట్టిగా స్పాట్ పెట్టాల్సిందే. ఇవన్నీ తీసుకెళ్లి మీ గదిలో పెట్టుకో. అర్రే, మన జాతకం తిరిగిందిరా వై. సింధు కూడా ఇప్పుడు ఇంట్లో లేదు. తీసుకొని రండి రా, తీసుకొని రండి. నాకెందుకు ఇస్తున్నావు నానమ్మ? ఇవన్నీ అమ్మకి ఇవ్వచ్చుగా. నా చేతులతో నీకే ఇవ్వాలనుకున్నాను. శశికే ఇవ్వు నానమ్మా, కానీ అమ్మ చెక్క తీసుకుంటుంది. మాకు ఇవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియదు కదా. అవునానమ్మా, అమ్మ వచ్చాక తీసుకుంటాను. అప్పటి వరకు నీ దగ్గరే ఉంచు. సరే అయితే. నా బాధ్యత తీర్చుకోవాలన్న ఆలోచనలో మీ వయస్సు గురించి ఆలోచించలేదు. ఇవన్నీ నీ నగలేసేసి నీకు మాత్రమే చెందేలా నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. మీరు వెళ్ళి ఆడుకోండి. రా శశి. ఈ పిల్ల బచ్చాలు మామూలు ముద్దులు కాదు. ఏది ఏమైనా సరే ఆ బంగారం నాది. అమ్మా, గా బంగారం మొత్తం నాదే. శివ
శివ శివ శంకర ఒక్కసారి ఇటు చూడరా సావు పుట్టుకల జాతరా నువ్వు ఆడుతున్న ఆటరా జననం మరణం నువ్వు రాసిన కథనం ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం నాటకం నాటకం ఏ నాటకం. మీకు ఎలా చెప్పాలండి, నా పేరు కాశీ అండి. బలవంతంగా పాత విషయాల్ని గుర్తు చేయాలని చూస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు గట్టిగా చెప్పిండ్రు మేడం. బాపగలవు నేను కొలిచే ప్రతి జీవిలో కొలువుండగలవు వేషాలు మార్చగలవు మోసాలు చెయ్యగలవు అభము శుభము ఎరుగనోళ్ళ బలి కోరతావు ఎందుకు చూపిస్తావో నీలీలలో ఎందు చూస్తున్నా నీ గాథలు నాటకం నాటకం నీ నాటకం ఈశా. ఈశా ఏంటమ్మా ఈ పరీక్షలు? ఏం చెయ్యాలనుకుంటున్నావు నన్ను? నిన్నటి వరకు మావయ్య చనిపోయారు అన్న పచ్చి నిజాన్ని అత్తయ్యకి చెప్పలేక నా గుండెల్లో దాచి దాచి నరకం అనుభవించాను. ఏమే అరుణ, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పళ్ళు రాలిపోతాయి. ఎవరనుకున్నావురా? కాశీగాడి చెల్లెలంటే అంత చులకనగా ఉందా నీకు? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.